ఆచి చికెన్ మసాలా. మయం కంచుకోటలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో పతంగి పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా బీజేపీ చక్రం తిప్పింది. ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బైన్సా మున్సిపల్ చైర్మన్ గా తూము దత్తాత్రి ఎన్నికయ్యారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో రేబల్గా పోటీ చేసి గెలిపించింది తూము దత్తాత్రి. బైన్సాల మొత్తం 26 వార్డులు ఉండగా ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నారు. చైర్మన్ ఎన్నికల్లో దత్తాత్రికి 15 ఓట్లు రావడంతో ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ సందీప్. అనుకున్నట్టుగానే బీజేపీ ఏదైతే నిన్న చెప్పిందో బాజాప్తా చెప్తున్నాం, బైన్సా మున్సిపాలిటీ మాదే అని చెప్పినట్టుగా ఈ రోజు జరిగినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీయే ఆధిక్యంలో నిలిచింది. తమకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఓటుతోటి బీజేపీ పార్టీ బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సో గత దాదాపు 10-15 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి బైన్సా మున్సిపాలిటీలో బీజేపీ అయితే తన జెండాను పాతింది. బైన్సా మున్సిపాలిటీపై బీజేపీ జెండాను ఎగరేసింది. బీజేపీ ఎమ్మెల్యే ముతోల్ సంబంధించినటువంటి రామారావు పటేల్ చాలా సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా కూడా బైన్సా మున్సిపాలిటీని మేమే దక్కించుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులలో అటు ఇండిపెండెంట్లు 7, అలానే కాంగ్రెస్ పార్టీ 1, దాంతో పాటు తన ఓటుతో కలిపి కంప్లీట్ గా కూడా గెలుచుకోవడం జరిగింది. అటు అయితే 26 వార్డులకు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం ఎంఐఎం పార్టీ 12 గెలుచుకుంది. అంటే బీజేపీకి ఆదే ప్రాతినిధ్యం వచ్చింది. సో అంతకంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కూడా అటు ఎంఐఎం సాధించింది. అంటే తనకు ఉన్నటువంటి 12 వార్డులలో ఆధిక్యంలో బీజేపీ సగమే వచ్చింది. సో అయినప్పటికీ కూడా బీజేపీ మేమే ఖచ్చితంగా బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీ కూడా చాలా తీవ్రంగా శ్రమించింది. ఎందుకంటే సిట్టింగ్ మున్సిపాలిటీ మేమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకే 12 మంది కౌన్సిలర్ మేమే ఉన్నాము. ఇండిపెండెంట్ కూడా మరొక 2 ముగ్గురు తీసుకొని వచ్చి ఖచ్చితంగా మేము మెజార్టీ తోటి గెలుస్తామని ఎంఐఎం కూడా చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగినటువంటి ఆధిక్యతలో బీజేపీ పార్టీ అటు ఇండిపెండెంట్ లో ఇటు కాంగ్రెస్ తో కలిసి తాను ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎక్స్ అఫీషియో ఓటు మొత్తం కలుపుకొని 15 ఓట్ల ఆధిక్యం, అంటే 15 మంది మద్దతుతోటి అభ్యర్థిని గెలవడం జరిగింది. అయితే గెలిచినటువంటి చైర్మన్ కూడా బీజేపీ పార్టీలో చాలా సీనియర్ వ్యక్తి. అయితే కొన్ని సమీకరణాల వల్ల అతనికి టికెట్ ఇవ్వలేదు. సో దీంతో తను రెబల్ గా పోటీ చేయడం జరిగింది. రెబల్ గా పోటీ చేసినటువంటి తూము దత్తాత్రి చివరికి తానే చైర్మన్ కావడం జరిగింది. తనకు చైర్మన్ పదవి ఇస్తే ఇటు ఇండిపెండెంట్ తోటి కలుపుకొని వస్తున్నటువంటి ప్రపోజల్ తూము దత్తాత్రి పెట్టడం జరిగింది. ఎందుకంటే రెబల్ గా పోటీ చేశాడు కాబట్టి బీజేపీ పార్టీతో సంబంధం లేదు, ఒక రకంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా. సో ఆ ఇండిపెండెంట్ గా 7గురిలో తూము దత్తాత్రి ఒకరు కాబట్టి ఆ ఇండిపెండెంట్ అందరినీ కూడా తూము దత్తాత్రి మేనేజ్ చేసి బీజేపీ పార్టీకి సపోర్ట్ గా తీసుకురావడం జరిగింది. తాను చైర్మన్ పదవి తనకిస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీకి ఇస్తామని ప్రపోజ్ పెట్టారు. సో బీజేపీ కూడా తూము దత్తాత్రి పెట్టినటువంటి ప్రపోజ్ కు ఓకే చేసి తనని చైర్మన్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ రోజు ఉత్కంఠభరితంగా సాగినటువంటి బైన్సా మున్సిపాలిటీ పై చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో అటు బీజేపీ కాషాయ జెండాను అయితే ఎగిరేసిందని చెప్పవచ్చు. సో ఎందుకంటే బైన్సాలో ఎప్పటి నుంచి కూడా అటు ఎంఐఎం ఇటు బీజేపీ 2 పార్టీల మధ్యనే ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. సో అది ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినా సరే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా సరే, సో ఎక్కువగా వీటిపైన ఈ పార్టీల ప్రభావం బైన్సా మున్సిపాలిటీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బీజేపీ అయితే ఇప్పుడు బైన్సా మున్సిపాలిటీపై జెండా ఎగిరేసి బైన్సా మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకుంది. రాజపటల్, అంటే బీజేపీ ఇప్పటికీ పూర్తి మెజార్టీ అక్కడ సాధించి, అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంఐఎం పతంగి పార్టీకి షాకిచ్చింది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ఈక్వేషన్ చూస్తే ఎంఐఎం పార్టీ 12 మంది కౌన్సిలర్లు గెలుచుకుంది. సో బీజేపీ కేవలం 6, అంటే ఎంఐఎం పార్టీలో 6 సగం మాత్రమే ఉంది. సో మొత్తం 26 వార్డులు
అంటే మ్యాజిక్ ఫిగర్ మనకు 14 కావాల్సి ఉంటుంది. 14 అంటే ఎంఐఎం కు 12 ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇద్దరు వస్తే ఎంఐఎం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఇద్దరిని ఎంఐఎం కంటే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది వాస్తవానికి. సో మన కాంగ్రెస్ కౌన్సిలర్ అటు సపోర్ట్ ఇవ్వలేదు. దాంతో పాటు ఈ ఇండిపెండెంట్ లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఒక ముగ్గురు ఎంఐఎం రెబల్ క్యాండిడేట్స్ కూడా ఉండటం జరిగింది. ఇండిపెండెంట్ దాంట్లో వాళ్ళు కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఎంఐఎం కి వాళ్ళు సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చైర్మన్ ను అడగడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో దీన్ని ఇమీడియట్లీ దాన్ని టేక్అవుట్ చేసుకున్నటువంటి ఏదైతే ఇప్పుడు చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయ ఏదైతే ఉన్నారో అతను టేక్అవుట్ చేసుకొని ఇమీడియట్లీ అందరినీ తన క్యాంప్ కు తరలించడం జరిగింది. సో సీక్రెట్ గా పెట్టుకొని ఎవరిని మరొకసారి ఎవరితో సంప్రదింపులు జరపకుండా బీజేపీ తోటి మాత్రమే టచ్ లో ఉండడం జరిగింది. సో ఓవరాల్ గా చూసైతే బీజేపీ ఎంఐఎం కి అయితే కోలుకోలేని దెబ్బను ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎఫెక్ట్ తోటి ఎంఐఎం కూడా గట్టి షాక్ కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఎంఐఎం పార్టీ. ఖచ్చితంగా పెద్ద విషయం కాదు, మాకు ఇద్దరి మద్దతు ఖచ్చితంగా మాకు వస్తుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి ఎంఐఎం పార్టీకి ఎక్కడ కూడా బీజేపీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ ఏడుగురిని, తనకు సంబంధించిన ఆడుగురిని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిని, అందరిని కూడా కాంగ్రెస్ అభ్యర్థులను వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ అటుపోతే ఎంఐఎం కి మరొకటి అవకాశం ఉంటుంది, 13 ఉంటాయి. సో ఏ ఒక్కరైనా సరే ఇండిపెండెంట్ కు చేశారు బీజేపీకి మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉండదు భయంతోని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఎంఐఎం బీజేపీ రెండింటి మధ్యన నువ్వా నేనా అన్నట్టు జరిగినటువంటి నెక్ టు నెక్ ఫైట్ లో మాత్రము బీజేపీ నెగ్గి అటు చైర్మన్ వైస్ చైర్మన్ రెండింటిని కైవసం చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.